హాయ్ అండి. నేను మీతో నా లైఫ్ ఎక్స్‌పీరియన్స్ షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. నా పేరు బాబా ఫక్రుద్దీన్ అండి. నేను ఒక చిన్న పల్లెటూరు నుంచి, మా నాన్నగారు ఒక రైతు. నేను ఫరెవర్ ఆపర్చునిటీ కంటే ముందు చిన్న చిన్న జాబ్స్ చేస్తూ ఉండేవాడిని. డిగ్రీ డిస్కంటిన్యూ చేసి. అసలు డిగ్రీ డిస్కంటిన్యూ ఎందుకు చేయాల్సొచ్చిందంటే, కాలేజ్ ఫీజులు కట్టడం కోసము, ఎగ్జామ్ ఫీజులు కట్టడం కోసం గూడా మా ఇంట్లో పరిస్థితి చాలా దారుణంగా ఉండేది. పూర్ కండిషన్ అంటే అర్థం చేసుకోండి. ఎందుకంటే మా నాన్నగారికి ఒక్కసారిగా అనారోగ్య పరిస్థితి రావడంతో, ఆయన పని చేయలేని కండిషన్‌లో ఇంటి పెద్ద కొడుకుగా నేను నిర్ణయాలు తీసుకోవాల్సొచ్చింది. అప్పుడు నేను చదువు మానేసి చిన్న చిన్న జాబ్స్ చేస్తున్నప్పుడు బాసిజం ఎక్కువుండేది. నేను మా ప్రాంతంలో 2, 3 వేల రూపాయలు నెలంతా పనిచేసినా వచ్చేది కాదు. అందుకని చెప్పేసి వేరే రాష్ట్రాలకెళ్ళి పనిచేసేవాడిని. అక్కడ రోజుకు 12 గంటలు, 14 గంటలు కూడా పని గంటలుండేవి. ఎక్కువ ఒత్తిడి ఉండేది. బాసిజం కూడా భయంకరంగా ఉండేది. అయినా గాని తప్పదు. కుటుంబ పరిస్థితులు, కష్టాలు, అప్పులు ఈ బాధ్యతల మధ్య మనం పని చేయాలి తప్పదని చెప్పేసి మనసు చంపుకొని పని చేయాల్సొచ్చేది. అలా దాదాపుగా నేను ఎన్నో సంవత్సరాలు పనిచేసిన తర్వాత కూడా నా జీవితంలో ఏ మార్పు రాలేదు. కానీ నేను మాత్రం ఆపర్చునిటీ కోసం సెర్చ్ చేస్తూ ఉండేవాడిని. మంచి అవకాశం దొరక్కపోతదని చెప్పేసి. అలా నేను అవకాశం కోసం వెతుకుతూ ఉన్నప్పుడు దేవుని దయ వల్ల నాకు ఫరెవర్ ఆపర్చునిటీ దొరికింది. ఫరెవర్ ఆపర్చునిటీ గురించి విన్నప్పుడు నాకేమనిపించిందంటే, నిజంగా ఇలాంటి కంపెనీస్ ఉంటాయా? వీళ్ళు చెప్పేది నిజమేనా? బయట ఎన్నో స్కీములు, స్కామ్‌లు జరుగుతున్నాయి గదా! ఇది గూడా అలాంటిదేమో అని జెప్పేసి అనిపించింది. కానీ ఫస్ట్ అయితే మీరు కంపెనీ గురించి పూర్తిగా స్టడీ చేయండి. పూర్తిగా తెలుసుకోండి. తర్వాతనే మీరు నిర్ణయం తీసుకోని జెప్పారు. కొన్ని సెక్షన్స్ నేను అటెండ్ అయ్యాను. పూర్తిగా నేను ఒక 10 మీటింగ్స్ అటెండ్ అయిన తర్వాత గూగుల్‌లో ఎళ్లి సెర్చ్ చేసిన తర్వాత నాకు క్లారిటీ వచ్చింది. 100% ఇది జెన్యూన్ ఆపర్చునిటీ. ఇందులో నా జీవితాన్ని మార్చుకోవచ్చని జెప్పేసి వెంటనే నేను సీరియస్‌గా తీసుకున్నాను. అంటే నేను ఆ డెసిషన్ ఏదైతే ఉందో ఎలాగైనా సరే నేను ఇందులో సక్సెస్ అవ్వాలని చెప్పేసి డిసైడ్ అయిపోయి, నేను దీన్ని ఒక కెరీర్ లాగా తీసుకున్నాను. ఫుల్ టైమ్ లాగా తీసుకొని నేను వర్క్ చేయడం మొదలుపెట్టాను. అలా నేను పని చేస్తున్నప్పుడు ఏంటంటే, చాలామంది ఏంటంటే నెగెటివ్‌గా దీన్ని అనుకుంటారు. అంటే బయట ఎన్నో స్కీములు, స్కామ్‌లు జరుగుతున్నాయి కదా! ఇది కూడా అలానే అనుకుంటారు. నాకు కూడా కొన్ని రిజెక్షన్స్ వచ్చాయి. అంటే నేను ఏదైతే ఒక 10 మీటింగ్స్ అటెండ్ అయిన తర్వాత నాకేదైతే క్లారిటీ వచ్చిందో, అలానే నా ద్వారా వచ్చే వ్యక్తులకు కూడా నేను ఒక క్లారిటీ ఇవ్వాలనుకున్నాను. ఆ విధంగా నేను చాలా మందికి నేను క్లియర్‌గా నేను ఎక్స్‌ప్లెయిన్ చేయడం, ఈ అపార్చునిటీ గురించి వాళ్ళకి అర్థమయ్యేటట్టు చెప్పడం. దాదాపుగా కంపెనీ వచ్చేసి 1978 నుంచి నడుస్తుంది. దాదాపు 168 కంటే ఎక్కువ దేశాలు నడుస్తుంది. నాలాంటి వాళ్ళు ఎంతోమంది వాళ్ళ జీవితాలు మార్చుకున్నారు గదా! అని జెప్పేసి వాళ్ళ లైఫ్ ఎక్స్‌పీరియన్స్‌ని నేను వాళ్ళకు చూపించేవాడిని. ఈ విధంగా ఏంటంటే గూగుల్‌లో ఎళ్లి సెర్చ్ చేయమని జెప్పేవాడిని. ఆ విధంగా నన్ను నమ్మి చాలామంది నా టీమ్‌లోకొచ్చారండి. ఆ విధంగా అంచెలంచెలుగా నేను సూపర్వైజర్ అయ్యాను. ఈ కంపెనీకి రాకముందు నా దగ్గర ఒక సైకిల్ గూడా ఉండేది కాదండి. అంత పూర్ కండిషన్ మాది. ఈ కంపెనీకొచ్చిన తర్వాత నేను సూపర్వైజర్ అయిన తర్వాత ఒక రూ. 1,00,000 పెట్టి అప్పట్లో అవెంజర్ బైక్ తీసుకోవడం జరిగింది. తర్వాత నేను చిన్న రేకుల హౌస్‌లో ఉండేవాడిని ఈ కంపెనీకి రాకముందు. రెంట్ హౌస్ అది గూడా. దాంట్లో బాత్రూమ్ ఫెసిలిటీ కూడా సరిగ్గా ఉండేది గాదు. అలాంటి కండిషన్ నుంచి నేను ఒక బిగ్ హౌస్, ఒక మంచి హౌస్‌లోకి నేను షిఫ్ట్ అయిపోయాను. నేను అసిస్టెంట్ మేనేజర్, మేనేజర్ అయిన తర్వాత నాకు మంచి ఇన్‌కమ్ స్టార్ట్ అయింది. నెలకు రూ. 1,00,000 కూడా తీసుకునే రేంజ్‌కొచ్చాను. తర్వాత ఈ కంపెనీలో కార్ ప్లాన్స్ ఇన్సెంటివ్స్ ఉంటాయి. కార్ ప్లాన్ ఇన్సెంటివ్ అచీవ్ అయ్యి ఒక 12,00,000 పెట్టి నేను ఒక లగ్జరీ కార్ గూడా తీసుకోవడం జరిగింది. నాకు కొన్ని అప్పులుండేవి. కొన్ని నాకు ఎక్కువ ఏంటంటే నేను ఇబ్బందుల్లో ఉండేవాడిని. అలాంటి అప్పులు తీసుకొని నేను ఆ చిన్న చిన్న ఇబ్బందులుంటాయి గదా! ఫైనాన్షియల్‌గా ట్రబుల్స్ వాటి నుంచి నేను పూర్తిగా బయటపడ్డాను. తర్వాత నేను ఒక అన్నయ్యగా, ఒక భర్తగా, ఒక కొడుకుగా నా బాధ్యతలు నేను కరెక్ట్‌గా నిర్వర్తిస్తూ సీనియర్ మేనేజర్ అయ్యాను ఈ కంపెనీలో. ఇలానే ఎంతోమందిని డెవలప్ చేస్తూ ఈ కంపెనీ ద్వారా చూసుకున్నట్టయితే సోరింగ్ మేనేజర్ గూడా అయ్యాను. అలా నేను ఈ కంపెనీ నుంచి నెలకు 2,00,000, 3,00,000, 4, 5,00,000 కూడా తీసుకున్నాను. ఈ కంపెనీ ద్వారా లెవెల్ 2 కార్ ప్లాన్ అచీవ్ అయ్యాను. డొమెస్టిక్ ట్రిప్స్ అచీవ్ అయ్యాను. ఇలా చూసుకుంటే గ్లోబల్ ర్యాలీ అని చెప్పేసి, చైర్మన్ బోనస్ అని చెప్పేసి, ఇలా దాదాపు 11 రకాల ఇన్‌కమ్స్ ఇస్తుంది ఈ కంపెనీ. 11 రకాల ఇన్‌కమ్స్ కూడా నేను తీసుకోవడం జరిగింది. ఈ కంపెనీ ద్వారా ఫ్లైట్ జర్నీస్ చేసే స్థాయికొచ్చాను. ఇప్పుడు వరకు చూసుకుంటే దాదాపుగా ఒక 50 కంటే ఎక్కువ ఫ్లైట్ జర్నీస్ చేశాను. ఈ కంపెనీకి రాకముందు నేను ఫ్లైట్ గాల్లో పోతుంటే చూసిండేది. దగ్గరికెళ్ళి ఎప్పుడు చూసింది లేదు. అసలు ఎక్కుతాననే ఆలోచన కూడా లేదనమాట ఈ కంపెనీకి రాకముందు. కానీ దేవుని దయ వల్ల ఈ కంపెనీలోకొచ్చిన తర్వాత నేను నా డ్రీమ్స్ అన్ని, నేను గోల్స్ అన్ని అచీవ్ చేయగలిగాను. ఈరోజు నేను నా డ్రీమ్స్ ఎలాగైతే అచీవ్ చేశానో, ఎంతోమంది గోల్స్, డ్రీమ్స్ నేను అచీవ్ అయ్యే విధంగా వాళ్ళకి నేను సపోర్ట్ చేస్తున్నాను. చాలా గర్వంగా ఉంది. ఇలాంటి ఒక గొప్ప అవకాశం ఏదైతే ఉందో, దీన్ని చాలామంది మిస్‌అండర్‌స్టాండింగ్ చేసుకుంటారు. కానీ ఎవరైతే అర్థం చేసుకుంటున్నారో వాళ్ళు వాళ్ళ జీవితాలను కాదు తరాలను మార్చుకుంటున్నారు. నిజంగా మీరు గూడా ఒకవేళ ఫరెవర్‌లో పార్ట్ అయినట్టయితే మీరు గర్వంగా ఫీల్ అవ్వండి. మీరు గూడా అనుకున్నవన్నీ సాధించొచ్చు. గోల్స్ సెట్ చేసుకొని వర్క్ చేయండి.
మీ సీనియర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని కాంటాక్ట్ అవ్వండి. ఒకవేళ మీకు ఫర్దర్ ఆపర్చునిటీ గురించి ఏం తెలియకపోతే, ఒకవేళ నిజంగా నా జీవితాన్ని మార్చుకోవాలని చెప్పేసి అనుకుంటే మాత్రం, ఇక్కడ నేను ఏదైతే ఉందో నా ఏదైతే నంబర్ ఉందో, ఆ నంబర్ కూడా మీకు చెప్తాను వీలైతే. 7780387555 7780387555 ఈ నెంబర్‌కు మీరు హాయ్ అని వాట్సాప్ చేయండి. నేను మిమ్మల్ని కాంటాక్ట్ చేస్తాను. మీరు డెవలప్ అయ్యే విధంగా నేను గైడ్ చేస్తాను. ఓకేనా? ఆల్రెడీ మీరు ఫరెవర్‌లో వర్క్ చేస్తున్నట్టయితే మీ సీనియర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళతో మీరు కాంటాక్ట్ అవ్వండి. మంచిగా ట్రైనింగ్స్ తీసుకొని వాటిని ఇంప్లిమెంట్ చేయండి. మీరు అనుకున్నది సాధిస్తారు. ఆల్ ది బెస్ట్ అండి. గాడ్ బ్లెస్ యూ అండి. థాంక్ యూ అండి. థాంక్ యూ సో మచ్.